అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'తనకు మాలిన సన్మానం' అనే ఒక కథను వినేద్దాం. కార్తీకుడు అనే ఒక వ్యాపారస్తుడుంటాడు. అతనికి తరతరాలు కూర్చుని తిన్నా గూడా తరగని ఆస్తుంటుంది. అనుకూలవతి అయిన భార్యుంటుంది. బుద్ధిమంతులు, సమర్థులైన పిల్లలు గూడా ఉంటారు. కార్తీకుడికి ఉన్నట్టుండి 10 మందిలో పెద్ద పేరు తెచ్చుకోవాలని జెప్పే కోరిక పుడుతుందనమాట. కవిత్వం చెప్పాలనుకుంటాడు. పాటలు పాడాలనుకుంటాడు. ఇంకా చాలా కళలు నేర్చుకోవాలని జెప్పి అనుకుంటాడు. కానీ ఏ కళ చేత కాలేదు. ఇంక తన తన బాధంతా భార్య వద్ద వెళ్ళబోసుకుంటాడనమాట. ఆమె కళ నేర్చుకుంటే వచ్చేది గాదు. సహజంగా అబ్బాలి. ఈ రోజుల్లో కళాకారుల్ని సన్మానించేవారు కళాకారుల కంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మీరు నెల నెలా ఒక కళాకారుడికి మీ పేరిట సన్మానం జేయండి. మీకు బోలెడు పేరొస్తుంది అని సలహా ఇస్తుంది. ఈ సలహా కార్తీకుడు కూడా నచ్చుతుందనమాట. ముందుగా సన్మానించడానికి ఆయన దేశంలో పేరుబడ్డ నటరాజయ్యను కలుసుకొని తన ఉద్దేశం చెప్తాడు. నటరాజయ్య నాట్య విద్యలో సాక్షాత్తు ఆ నటరాజస్వామి అవతారమేనని అంతా అంటుంటారు. ఆయన కార్తీకుడి ఉద్దేశాన్ని మెచ్చుకొని, "నీ ఆలోచన నాకు నచ్చింది. అయితే నన్ను సన్మానించేటప్పుడు నా గొప్పతనం అర్థం చేసుకున్నవారు పక్కనుండాలి. వేదిక మీద ఏ కారణంగా నాకు సన్మానం జరుగుతున్నది చెప్పగలగాలి" అని చెప్పి అంటాడు. "అయ్యా! మీ పేరు విని మిమ్మల్ని నేను ఎన్నిక చేశాను. వారు వీరు ఎందుకు? నేనే మిమ్మల్ని సన్మానిస్తాను" అని చెప్పంటాడు కార్తికేయుడు. ఇందుకు నటరాజయ్య తల అడ్డంగా ఊపుతాడనమాట. "నీకు నాట్యం గురించి ఏమీ తెలీదు. కాబట్టి నన్ను సన్మానించే అర్హత కూడా నీకు లేదు. నాకు గురుస్థానంలో ఉండే నాట్యాచారుల ద్వారా నా ఎన్నిక జరగాలి. కళాకారుడికి సన్మానం కంటే కూడా సన్మానానికి తననెవరు ఎన్నిక చేశారన్నదే ముఖ్యం. నువ్వు ముందు సరైన న్యాయ నిర్ణేతలను సంప్రదించు" అని చెప్పి అంటాడు. ఇంకప్పుడు ఈ కార్తీకుడు నాట్యశాస్త్రంలో గురుస్థానంలో ఉన్న శంకరయ్యను కలుసుకుంటాడు. ఆయన వెంటనే, "ఏ నిర్ణయమైనా ఒక్కరు తీసుకోవడం తగదు. నేను మరొక 2 నాట్య గురువుల పేర్లు చెప్తాను. వారిని కూడా సంప్రదించు. అంతా ఒప్పుకుంటే మేముగ్గురం కలిసి ఈ సంవత్సరానికి ప్రముఖ నర్తకుడెవరో నిర్ణయిస్తామని" చెప్పి అంటాడు. ఇందుకు కార్తికేయుడు నిరుత్సాహంగా, "అయ్యా! సన్మానము నటరాజయ్యకు జరగాలని నేనే నిర్ణయించాను. తమరు నాకు చేయవలసింది మాట సాయం మాత్రమే. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదంటారు. ఆ నిర్ణయం తమకు వదిలిపెట్టను" అని చెప్పి అంటాడనమాట. "మేము నాట్య గురువులము. మేము నిర్ణయించిన వారిని నువ్వు సన్మానించాలి తప్ప, నువ్వు నిర్ణయించిన వారిని మేము ఆమోదించం" అని చెప్పంటాడు శంకరయ్య కాస్త తీవ్ర స్వరంతో. ఇంకా కార్తీకుడు దిగులుపడి భార్యకి ఈ విషయం చెప్తాడు. ఆమె వెంటనే, "న్యాయ నిర్ణేతలు ఎవరో అయితే పేరు వారికి పోతుంది. సన్మానం చేసేది మీరైనప్పుడు కళాకారుణ్ణి ఎన్నిక చేసే హక్కు కూడా మీకుండాలి" అని చెప్పి అంటుంది. ఇంకా భార్య మాటలు కార్తికేయుడికి బాగా నచ్చుతాయి. ఆయన సన్మానించడం కోసం కాళ్ళరిగేలా తిరిగితే అందుకు అతి కష్టం మీద నలుగురు దొరుకుతారు. ఒక కవి, ఒక చిత్రకారుడు, ఒక నాట్యకారుడు, ఒక గాయకుడు. వీళ్ళందరూ తమ తమ విద్యలో చాలా ఇంకా నేలబారు మనుషులనమాట. మీ సన్మానంతో మాకు గుర్తింపు రావచ్చని చెప్పి ఆశ" అంటూ నలుగురు ఏకకంఠంతో అంటారు. కార్తీకుడు వాళ్ళను తన ఇంటికి తీసుకొస్తాడనమాట. ఆయన భార్య బిడ్డలు ఈ వచ్చిన కళాకారుల శక్తి సామర్థ్యాలను ఇట్టే గ్రహిస్తారనమాట. ఇప్పుడేం చేయడమా అని ఆలోచిస్తే వాళ్ళకొక ఉపాయం తడుతుంది. అది కార్తీకుడికి చెప్తారనమాట. ఇంకా ఆయన చేసేదేమి లేక సరేనన్నట్టు తల ఊపుతాడు. అప్పుడు కార్తీకుడి భార్య ఆ నలుగురితోటి, "అయ్యా! మా వారికి మొహమాటం చాలా ఎక్కువ. ఈ కళా పోషణ ఎక్కడ కీర్తి ప్రతిష్టలని తెచ్చిపెడుతుందో అని వారి భయము. అందుకని నేను మిమ్మల్ని కోరేదేమిటంటే, నలుగురు ముందు మీకు చేసే సన్మానంలో మీకిచ్చేవేమో 116 వరహాలు. అదే గనక రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా సన్మానం చేయించుకుంటే మీకు 1116 వరహాలు లభిస్తాయి. ఏది మీకిష్టమో తేల్చుకోండి" అని చెప్పి అంటుంది. ఇంకా 1116 వరహాలు అనగానే నలుగురికి ఆశపడుతుందనమాట. సన్మానం అంటే సన్మానమే. అది బహిరంగంగా అయితేనేం, రహస్యంగా అయితేనేం అని చెప్పంటారు
వాళ్ళు. ఇంకా ఆ తర్వాత ఆ కార్తీకుడు భార్య నుంచి డబ్బు తీసుకొని ఆ నలుగురికి 1116 ఇస్తాడు. ఇంకా వాళ్ళు ఆనందంగా నమస్కరించి వెళ్ళిపోతారు. ఇది జరిగిన 2 వారాలకి ఒక అర్ధరాత్రి పూట ఎవరో కార్తీకుడి ఇంటి తలుపు కొడతారనమాట. ఇంకా కార్తీకుడు తనే లేచి వెళ్లి తలుపు తీసి చూసి, ఆ వచ్చిన వ్యక్తి నటరాజయ్య కావడంతో ఎంతో ఆశ్చర్యపడతాడు. ఇంక నటరాజయ్య ఒకసారి గొంతు సవరించుకొని, "నా నాట్యకళను మెచ్చుకునేవారే గాని, డబ్బిచ్చి ఆదుకునేవారు బహు తక్కువ. నేనిప్పుడు ఆర్థికంగా చాలా చిక్కుల్లో ఉన్నాను. అయినప్పటికీ క్షమించమని కోరతాను. అంతగా అర్హత లేని వారి నుంచి సన్మానం పొందే అపకీర్తికి భయపడి అప్పట్లోనేమో కాదన్నాను. నువ్వు రహస్యంగా సన్మానం చేసినట్టు తెలిసింది. రహస్యంగా ఉంచగలిగితే నీ నుంచి సన్మానం పొందడం నాకు గూడా ఇష్టమే. ఎందువల్లనంటే 1116 నాకు చాలా పెద్ద మొత్తం అని జెప్పంటాడు. ఇంకా అప్పుడు కార్తీకుడు ఆయనకు పాదాభివందనం జేసి, మీ మాటలు నాకు కర్తవ్య బోధ చేశాయి. ఇక మీదట నా పేరు కోసం ఇతరులకు సన్మానాలు చెయ్యాలనుకోను. అవసరంలో ఉన్న కళాకారులందరినీ కూడా నా శక్తి మేర ఆదుకుంటాను అని చెప్పి నటరాజయ్యకు అవసరమైనంత డబ్బిచ్చి పంపిస్తాడనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.